హాయ్ అండి. ఈరోజు తక్కువ ఆయిల్‌తో చాలా ఈజీగా ఆనియన్ అండ్ పొటాటో కర్రీ అనమాట. చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా వితిన్ మినిట్స్‌లో ఎలా చేసుకోవాలనేది ఈరోజు చూద్దాము సింపుల్ ప్రాసెస్‌లో. నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు మై ఛానల్ ఆసమ్ హోమ్ వ్లాగ్స్. దిస్ ఈజ్ ఆఫ్రిన్. ముందుగా ఒక 5 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే పీల్ చేసేసి పెట్టేశాను ఇక్కడ. ఒక పొటాటో అయితే పెద్ద సైజ్ పొటాటో అయితే తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటున్నాను. ఈ కర్రీ కోసం అయితే చాలా సన్నటి స్లైసెస్ లాగా చేసుకోవాలన్నమాట నిలువుగా. మరి పీసెస్ పొడుగ్గా ఉన్నాయనుకుంటే మళ్ళీ దాన్ని హాఫ్ లాగా కట్ చేసేసుకోవచ్చు మీరు. లాంగ్నెస్ని తగ్గించుకొని ఇలాగైతే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. చాలా సన్నగా పల్చగా రావాలన్నమాట పీసెస్. మొత్తం ఒకే సైజులో చాలా చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటి కోసం అని చెప్పేసి ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. వాటిని కూడా మధ్యలోకి చిలికల్లాగా కట్ చేసేసుకొని మళ్ళీ మధ్యలోకి చిన్న చిన్న పీసెస్గా ఈ ఆనియన్స్కి మ్యాచ్ అయ్యేటట్లుగా పీసెస్ని కట్ చేసుకున్నాను. ఇలాగా మొత్తం పచ్చిమిర్చిని ఇలాగే చిన్న చిన్న పీసెస్లా అయితే కట్ చేసుకున్నానండి. ఇక్కడ ఆనియన్స్ కోసం ఒక చిన్న టిప్ అయితే షేర్ చేయబోతున్నాను. ఆనియన్స్ మనం కట్ చేస్తున్నప్పుడు చాలామందికి కళ్ళల్లో వాటర్ అది వస్తూ ఉంటాయి కదండి, మంట పుట్టేసి ఇలా వాటర్ అవి వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండడం కోసము ఆనియన్స్ని ఒకసారి హాఫ్కి కట్ చేసిన తర్వాత వాటర్లో మనం నానబెట్టేసి ఒకసారి ముంచి తీసినా కూడా ఒక 5 మినిట్స్ నానబెట్టేసి కట్ చేసుకున్నా కూడా మనకు కళ్ళు అనేది ఎక్కువ మండవన్నమాట. ఈ చిన్న టిప్ మీకు తెలిసిందైతే ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. తెలియని వాళ్ళైతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మొత్తంగా పొటాటోని, ఆనియన్స్ని, పచ్చిమిర్చిని మొత్తం పీసెస్గా కట్ చేసుకున్నాను. కొంచెం కొత్తిమీర, కరివేపాకును కూడా అందులోనే వేసేసుకున్నాను అనమాట. అయితే ఒక కుక్కర్ని స్టవ్ మీద పెట్టేశాను. కొంచెం వేడైన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే యాడ్ చేసుకున్నాను అనమాట. అందులోకి నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆవాలు, ఇంకా జీలకర్ర రెండైతే యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి ఒకదాని తర్వాత ఒకటి మనం ఆనియన్స్, పొటాటోస్ ఇవి ఫ్రై చేసేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఇలా మొత్తంగా అన్నీ వేగాల్సిందే కదండి. అందుకోసం అన్నీ ఇలా మొత్తంగా ఒకేసారి వేసుకున్నా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. ఒక 5 మినిట్స్ పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత మాత్రమే కర్రీ చేసుకుంటే చాలా ఈజీగా, సింపుల్గా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిద్ది అనమాట. మొత్తంగా ఆనియన్స్, ఇంకా పొటాటోస్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్లో ఇలా ఒక 3 నుంచి 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటున్నానండి. చాలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి, లేదా సిమ్లో ఉంచేసుకున్న మీరు ఒక 5 మినిట్స్ అలాగా ఆనియన్స్ మొత్తం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే కళ్ళుప్పు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం పసుపు, ఈ రెండు యాడ్ చేసేసి ఇలాగే మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి అవి కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లాన్ని అయితే యాడ్ చేశానండి. ఇక్కడ మనం పూరీలోకి ఈ పొటాటో ఆనియన్ కర్రీని మనం పూరీ కర్రీని యూస్ చేస్తాం కాబట్టి ఇది కొంచెం అరుగుదలకు రావడం కోసం ఇందులో అల్లం అయితే యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. పూరీ తిన్నప్పుడు మరీ హెవీగా అనిపించకుండా ఉండడం కోసం ఇలా కర్రీలో కొంచెం అల్లాన్ని అయితే యూస్ చేయడం వల్ల మనకు కొంచెం లైట్గానే ఉంటుందండి. ఇలాగ ఒక 1 or 2 విజిల్స్ అయితే వచ్చిన తర్వాత కుక్కర్ని అయితే ఓపెన్ చేశాను. ఇలా అయితే మొత్తం ఉడికిపోయాయండి. మరి ఎక్కువగా పేస్ట్ లాగా అలా అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం ముక్క ఉడికింది అనుకున్నప్పుడు మనం ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఈ కుక్కర్కి అయితే నేను 1 విజిల్ ఆర్ 1, 2 రెండోది వచ్చేటప్పటికి ఆఫ్ చేసుకున్నాను. ఇలా ఆనియన్స్, పొటాటోస్ మొత్తము బాయిల్ అయ్యాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. మొత్తం అయితే బాయిల్ అయిపోయాయండి. ఇలా ఒక 1 విజిల్ వేసిన తర్వాత మాత్రమే ఇందులో నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనం చేసుకోవాలి. లేకుంటే మనకు ఇవి బాయిల్ అవ్వమన్నమాట. ఒక విజిల్ కూడా పెట్టకుండా ఉంటే మనకు ఆనియన్స్, ఈ పొటాటోస్ అనేవి కర్రీలో బాయిల్ అవ్వవు. అందుకనేసి ముందే ఒక విజిల్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అలానే ఉంచేసి ఒక స్పూన్ శనగపిండిని అయితే చిన్న గ్లాస్లో ఇలా మిక్స్ చేసుకున్నానండి. వాటర్తో కలిపి ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కర్రీలోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని అయితే ఒకసారి అవసరమైన వాటర్ని కలిపేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీని అయితే చూసుకోవాలండి. వెంటనే మనం మూత పెట్టేయకూడదు అనమాట, మాడిపోయే అవకాశం ఉంది. కొంచెం మనం శనగపిండి యాడ్ చేసిన తర్వాత కర్రీ మొత్తం కొంచెం చిక్కపడిపోయిద్ది అనమాట. అప్పుడు చూసుకొని మనం బాగా గట్టిగా ఉందనుకుంటే కొంచెం వాటర్ అనేది మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడకబెట్టేసుకుంటే సిమ్లో ఉంచేసుకొని చాలా వరకు కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట. ఇలాగా శనగపిండి కూడా పచ్చి వాసన పోయేంత వరకు మనం అలాగే పెట్టేసుకొని ఒక 1 or 2 మినిట్స్ సిమ్లోనే ఉంచేసుకొని మూత కవర్ చేసేయాలి. ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయిందండి. నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలో అయితే కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఇంకొంచెం పలచగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని కాసేపు ఉడకబెట్టుకోవచ్చు అనమాట. పూరీస్లోకి, చపాతీస్లోకి, దోశల్లోకి, మసాలా దోశ పైన టాపింగ్స్లోకి చాలా టేస్టీగా ఉండే ఆనియన్ ఆలు కర్రీ అనమాట. నిమిషాల్లోనే చిన్న చిన్న టిప్స్తో ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి చిన్న టిప్స్తో కర్రీ అనేది షేర్ చేస్తున్నానండి. వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బాయ్ అండి.